మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజంతా దేవుని కృప మనకు తోడై ఉండి తన కాపుదల్లో ఆయన మనల్ని భద్రపరచునుగాక. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో అడుగడుగున ప్రభువు వారికి తోడై ఉండి నడిపించిన విధానాన్ని మనం చూస్తాం. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటిన వెంటనే మరి వారికి ఎదురైన ఓ సమస్య, మారా అనే ఒక చేదైన అనుభవం. వాళ్ళు ఎదుర్కొంటున్న ఆ సమస్యను బట్టి వాళ్ళు సనిగారు, గొనిగారు. కానీ మోషే అయితే ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టాడు, తండ్రి, ఈ సమస్యను మేము ఎదుర్కొంటామని నీకు ముందే తెలుసు, మరి దీనికి పరిష్కారాన్ని కూడా నువ్వు సిద్ధపరిచే ఉంచావు నాయన, ఆ పరిష్కారం ఎక్కడుందో మాకు చూపించయ్యా అని దైవజనుడు ప్రవక్త అయిన మోషే ప్రార్థించాడు. ఎప్పుడైతే మోషే ప్రార్థించటం ప్రారంభించాడో దేవుడు మోషేకు ఒక చెట్టును చూపించాడు. చెట్టును చూపించి ఆ చెట్టు కొమ్మని నరికి దాన్ని నీళ్ళలో వేసినప్పుడు ఏ నీళ్ళైతే చేదైపోయి ఉన్నాయో, ఏ నీళ్ళైతే శపించబడిన అనుభవంలో ఉన్నాయో, విష పదార్థంగా ఉన్నవో ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురంగా మార్చబడినాయి అని దేవుని వాక్యం చెప్తాం. ప్రియులారా, ఆ అరణ్యంలో ఆ చెట్టుని నాటింది ఎవరు? మనుషులు నాటారా? మనుషులైతే ఎక్కడో గృహాల మధ్యలో లేకపోతే వీధుల్లో నాటుకుంటారు. అరణ్యంలో మనుషులు చెట్లు ఎందుకు నాటుతారు? మనుషులు కాదు నాటింది, దేవుడే నాటాడు. అంటే చాలా సంవత్సరాల తర్వాత తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రాంతానికి వస్తారని, ఆ సమస్యను ఎదుర్కొంటారని దేవుడు ముందుగానే ఆ చెట్టును అక్కడ నాటాడు. ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కూడా ప్రతి సమస్యకు దేవుని దగ్గర చక్కని పరిష్కారం ఉంటుంది. ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉంచుతారు. కాకపోతే ఇశ్రాయేలు ప్రజలు సనిగినట్లుగా మనం సనగకుండా, గొనకకుండా, మోషే మొరపెట్టినట్లుగా దేవునికి మనం మొరపెట్టగలిగినట్లయితే మనం ఎదుర్కొంటున్న ఆ సమస్యకు ఓ చక్కని పరిష్కారాన్ని దేవుడే చూపిస్తాడు. కానీ మనమైతే మనుషుల దగ్గరికి వెళతాం, అధికారుల దగ్గరికి వెళతాం, జ్ఞానం కలిగిన వ్యక్తులు అనబడిన వ్యక్తుల దగ్గరికి వెళతాం, కానీ దేవుని పాదాలను ఆశ్రయించలే. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనప్పటికీ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆశ్చర్యపరిచే సమస్య ఏది కూడా నీ జీవితంలోనికి రానే రాదు. ఏ సమస్య వచ్చినా నువ్వు అయ్యా ఈ సమస్య సంగతి ఏందని ప్రభువు దగ్గరికి వెళితే అదిగో పరిష్కారం నీ పక్కనే ఉందని ప్రభువు నీకు చూపిస్తాడు. కాబట్టి కృంగిపోకుండా, నిరాశపడకుండా, సనగకుండా, గొనగకుండా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళండి. ఆయన ఇచ్చే పరిష్కారాన్ని పొందుకోండి. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలు నువ్వు చూస్తూనే ఉన్నావు. దయచేసి నీ సమాధానం కోసం వారు వెతుకుతూ ఉండగా సహాయం చేయండి. ఈరోజు నీ సన్నిధికి వారు వస్తూ ఉండగా చక్కని పరిష్కారాన్ని వారికి చూపించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని చక్కని ఆలోచనలు బిడ్డకు చెప్పి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.